వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయింది. అధికార కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది కేకే సర్వే. కారిదే జోరంటూ సర్వే ఫలితాలను ప్రకటించారు ప్రముఖ సెఫాలజిస్టు కిరణ్ కొండేటి. ఇక జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించబోతుందని ప్రకటించారు. బీఆర్ఎస్కు 55% ఓట్లు వస్తాయని ఆయన తేల్చారు. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని జోస్యం పలికారు. తమది ఒక్క రోజులో చేసిన సర్వే కాదని, చాలా కాలం పాటు అన్ని డివిజన్లలో చేసిన సర్వేగా ప్రకటించారు కేకే. ఇక మజ్లిస్ ఇచ్చిన సపోర్టును ముస్లింలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తారని సర్వేలో తేల్చారు కిరణ్ కొండేటి. చేస్తుంది. యూసఫ్ గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్ గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో 46% యూసఫ్ గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5% అంటే 9.8%, అంటే ఓవరాల్గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్ గూడలో మనకు కనపడుతుంది. అంటే యూసఫ్ గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మలుతున్నారని, ఆలోచిస్తున్నారని, చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపుగా 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా యూసఫ్ కూడా చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47%తో బీఆర్ఎస్ ఉంటే 45.5%తో కాంగ్రెస్ ఉంటే 7.4%తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే నువ్వా నేనా పోటీగా ఉంది ఇక్కడ. కేవలం ఈ రోజు ఈ క్షణానికి 1.6% బీఆర్ఎస్ మార్జిన్తో ఉన్నప్పటికీ అది 1% అటు ఇటుగా మారచ్చు. సో మొత్తం యూసఫ్ కూడా మటుకు ప్రతిరోజు 1% పైకి కిందగా మనకు ఎవ్రీడే డేటా మారుతుంది. యూసఫ్ కూడా మటుకు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్. సో ఇప్పటి వరకు ఇది అండి, 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక్కరోజు 2 రోజులు చేసింది కాదు. గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీ డేటా. ఇక తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజేత ఎవరో తెలిపింది. అధికార కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది కేకే సర్వే. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ సర్వే ఫలితాలు ప్రకటించిన కేకే సర్వే బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించబోతుందని కేకే సర్వే ప్రకటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, జూబ్లీ పల్స్ ఏ విధంగా ఉంది? చక్రి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. అయితే గత 45 రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేకే సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో భాగంగా మొత్తం 6 డివిజన్లో సర్వే నిర్వహించగా ప్రతి ఒక్కరిని కూడా, అంటే కమ్యూనిటీ వారీగా చూసుకున్న, అదేవిధంగా బయట వ్యక్తులు, ముఖ్యంగా తోపుడు బండ్ల వాళ్ళు కానీ, ఇడ్లీ బండి వాళ్ళు కానీ, లేకపోతే ఆటో వాళ్ళు కానీ, లేకపోతే బస్ కార్మికులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులందరినీ కూడా మొత్తం 6 డివిజన్లో సర్వే చేయగా బీఆర్ఎస్ పార్టీకి 18% అధికంగా ఉన్నట్లు, అంటే గెలుపు అవకాశాలు 18% అధికంగా ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. సో కొద్దిసేపటి క్రితమే కేకే సర్వే వివరాలు వెల్లడించారు. మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. అయితే సోమాజిగూడలో కొంత డివిజన్, అంటే శ్రీనగర్ కాలనీ కొంత జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సో మొత్తం 7 డివిజన్లో సర్వే చేయగా ఒకసారి డివిజన్ల వారీగా చూసుకుందాం. కేకే సర్వే చేసినటువంటి డివిజన్ల వారికి ఒకసారి చూసుకుంటే చక్రి, బోరబండలో చూద్దాం. ఒకసారి బోరబండలో చూస్తే 63%తో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైనట్టు కూడా అధికారికంగా చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఎందుకంటే బోరబండలో అన్ని వర్గాలని కూడా మేము సర్వే చేశాము. సో అక్కడ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది 22 నెలలు కావస్తుంది. సో ఆయన అకాల మరణం, మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఏంటి మీ పరిస్థితులు అని చెప్పేసి కేకే సర్వే చేయగా అందులో చాలా మంది వరకు కూడా
మేము బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నాం, బీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి కేకే సర్వేలో చెప్పినట్లు వెల్లడైంది. సో దానిలో భాగంగా బోరబండ డివిజన్లో చూస్తే మాత్రం 63%తో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు, అక్కడ 63% ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. సో అక్కడ బోరబండలో కాంగ్రెస్ పరిస్థితి అసలు ఏ విధంగా ఉన్నదనే దానిపైన కూడా కేకే సర్వే చేసింది. సో బోరబండలో చూస్తే మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ చాలా వరకు తగ్గిపోయినట్లు కూడా చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి చాలా వరకు బోరబండలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయింది. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నప్పటికీ కూడా బోరబండలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా వరకు తగ్గినట్లు కేకే సర్వేలో వెల్లడైంది. ఇక రెండో డివిజన్ చూద్దాము. రెండో డివిజన్ వచ్చేసి రెహమత్ నగర్ డివిజన్. సో ఇక్కడ చూస్తే రెహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 45% ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 52% ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కాబట్టి రెహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆధిక్యత ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. ఇక మూడో డివిజన్ ఒకసారి చూద్దాము. ఎర్రగడ్డ డివిజన్ ఇది. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యత ఈసారి రాబోతున్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. గతంతో పోలిస్తే ఈసారి ఇంకా పెరగబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. 8% పెరగబోతుందని చెప్పేసి కూడా కేకే సర్వేలో వెల్లడైనట్లు కూడా అధికారికంగా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. సో ఎర్రగడ్డ డివిజన్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు కూడా చెప్తున్నారు. ఎర్రగడ్డలో ఒకసారి చూద్దాం ఏ పార్టీకి ఎంత శాతం అక్కడ ఆధిక్యత ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఎర్రగడ్డలో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 61.6% ఆధిక్యత ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఎర్రగడ్డ ప్రజలందరూ కూడా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అన్ని వర్గాల వారు చెప్తున్నారు. సో దానిలో భాగంగా అక్కడ 61.6% బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉన్నట్లు ఈ యొక్క కేకే సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి వస్తే 31.7%, అంటే చాలా గ్యాప్ ఉంది. దాదాపుగా 30% వరకు చాలా గ్యాప్ కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 30% ఆధిక్యత, అంటే 30% ప్రజలు ఎక్కువ మంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఓటేసేందుకు సిద్ధమైనట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైనట్లుగా చెప్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక ఎర్రగడ్డలో అసలు బీజేపీ పరిస్థితి ఏంటి అసలు చూద్దాం ఒకసారి. ఎర్రగడ్డలో బీజేపీ పరిస్థితి వస్తే 6.7% మాత్రమే, అంటే గతంతో పోలిస్తే ఇంకా తగ్గినట్లు కూడా చెప్తున్నారు. యాక్చువల్గా 3 ప్రధాన పార్టీలు, ఎందుకంటే బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కూడా ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. సో అసలు గెలుపు ఎవరిది, అసలు ఎవరు గెలుస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఈ రోజుతో పోల్చుకుంటే 9 రోజులే ఉంది. దాదాపుగా ఈ రోజు అయిపోయినట్లే. ఇక 8 రోజులు మాత్రమే ఉంది. 9వ తారీఖు రోజు 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. సో 11వ తారీఖు మనకి పోలింగ్ ఉంటుంది. కాబట్టి సో 8 రోజుల వ్యవధిలోనే ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది కూడా ఒకసారి చూస్తే ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఏమీ లేనట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా చూస్తే గతంతో కొంత ఆధిక్యత బీజేపీ చూపించినప్పటికీ కూడా ఈసారి అసలు కంప్లీట్గా బీజేపీ గ్రాఫ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పడిపోయినట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. దానిలో భాగంగా చూస్తే ఎర్రగడ్డలో చూస్తే బీజేపీకి 6.7% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. ఇక ఇంకొక డివిజన్ చూద్దాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొక డివిజన్ షేక్పేట డివిజన్. ఇది కూడా చాలా కీలకమైనటువంటి డివిజన్, ఎక్కువగా ఓటర్లు ఉంటారు. షేక్పేట డివిజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబరిచే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలు వెళ్ళలేనట్లు కూడా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ 60.1% ఆధిక్యత వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి చూస్తే 33% మాత్రమే అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నట్లు కూడా వెల్లడైంది కేకే సర్వేలో. ఇక బీజేపీకి చూస్తే మాత్రం 6.9% మాత్రమే షేక్పేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వారు అన్ని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వారు సర్వే చేయగా అందులో చూస్తే బీజేపీకి 6.9% మాత్రమే మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి చెప్పినట్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒకసారి చూస్తే మాత్రం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి డివిజన్లు చూస్తే మాత్రం అన్ని డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క కేకే సర్వేలో. ఇంకొక డివిజన్ చూద్దాము. ఇది మనకి సోమాజిగూడ డివిజన్ చక్రి. యాక్చువల్గా ఈ సోమాజిగూడ డివిజన్ అంటే ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కాకపోతే సోమాజిగూడ డివిజన్లో కొంత భాగం అంటే శ్రీనగర్ కాలనీలో చూస్తే అక్కడ అసలు ఆ శ్రీనగర్ కాలనీలో ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కేకే సర్వే చేసినట్లు చెప్తున్నారు. కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 61.6%,
అంటే దాదాపు 62% వరకు కూడా అక్కడ ప్రజలు శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి ప్రజలందరూ కూడా మేము కారు గుర్తుకే ఓటేస్తాం, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, అంటే ఇప్పుడు కాదు రానున్న రోజులలో సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతామని అక్కడ ప్రజలు చెప్పినట్టు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. సో దానిలో భాగంగా చూస్తే దాదాపుగా 61.6% వరకు కూడా శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వే చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఒకసారి చూస్తే మాత్రం 33.3%, అంటే దాదాపు ఇక్కడ కూడా చూస్తే శ్రీనగర్ కాలనీలో చూస్తే మాత్రం ఇక్కడ కూడా 30% వరకు కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బీజేపీ చూస్తే మాత్రం 4.8% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఈ కేకే సర్వే చెప్తుంది. ఇక మరో డివిజన్ చక్రీ చూద్దాం. యూసఫ్గూడ డివిజన్ చాలా కీలకమైనటువంటి డివిజన్. సో యూసఫ్గూడ డివిజన్లో చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత ఉన్నట్లు కూడా కేకే సర్వే చెప్తుంది. సో యూసఫ్గూడ డివిజన్లో కూడా అన్ని వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. సర్వే చేస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వే చెప్తుంది. సో యూసఫ్గూడలో ఒకసారి చూద్దాం అసలు ఏ పార్టీకి ఎంత శాతం ఆధిక్యత ఉండే అవకాశం ఉన్నట్లు చూస్తే యూసఫ్గూడలో చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 47.1% బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే చెప్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చూస్తే మాత్రం 45.5%, అంటే ఇక్కడ కొంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒక 2% తక్కువ ఓట్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకొని చూస్తే మాత్రం 47.1%కి 1% వరకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 45.5% వరకు ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైనట్లు కూడా కేకే సర్వే చెప్తుంది. సో ఇక బీజేపీకి చూస్తే మాత్రం 7.4% వరకు మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈసారి బీజేపీ పెద్దగా ప్రభావం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూపదని చెప్పేసి కూడా కేకే సర్వే చెప్తుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మొత్తం డివిజన్లో చూస్తే మాత్రం 7 డివిజన్లో చూస్తే మాత్రం ఓవరాల్గా చూస్తే మాత్రం 55% ఆధిక్యత ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఓటేసే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే చెప్తుంది. సో ఇక కాంగ్రెస్ పార్టీకి చూస్తే మాత్రం 37% మాత్రమే ఓట్లు వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం 18% ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇక సమయం కూడా చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే రేపటి నుంచి చూస్తే 8 రోజులు మాత్రమే ఉంది కాబట్టి పరిణామాలు కూడా చేంజ్ ఏం కావు అని చెప్పేసి కూడా కేకే సర్వే చెప్తుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది, సిట్టింగ్ స్థానం కాపాడుకోబోతుంది, సిట్టింగ్ స్థానం గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి కూడా ఒక సంకేతం అనమాట. అంటే కేకే సర్వే చెప్పిన ప్రకారం చూస్తే మాత్రం అక్కడి నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి చూస్తే మాత్రం వాస్తవంగా మనకి ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనకి ఈ యొక్క కమ్యూనిటీ పరంగా చూస్తే చక్రి వాస్తవంగా మనకి మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా 1,18,000కు పైగా మైనార్టీలు ఉన్నారు. కాబట్టి సో ఈసారి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. సో ఇచ్చినప్పటికి కూడా ఎంఐఎం ఓట్లు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు ఉన్నట్లు కూడా కేకే సర్వే చెప్తుంది. అంటే మైనార్టీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం ఓట్ బ్యాంకు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకే పడే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ముఖ్యంగా అవి ఇంప్లిమెంట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఎంఐఎం ఓట్ బ్యాంకు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశం ఉంది. సో ఇక దాంతోపాటు చూస్తే ప్రధాన పార్టీ జాతీయ పార్టీ బీజేపీ. అయితే బీజేపీ చూస్తే వాస్తవంగా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఈసారి బీఆర్ఎస్కే పడే అవకాశాలు ఉన్నట్లు కూడా కేకే సర్వే చెప్తుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి చాలా తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీ ఓట్ బ్యాంకు ఈసారి బీఆర్ఎస్కే వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కాబట్టి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తుకి ఓటేయబోతున్నారని చెప్పేసి కూడా కేకే సర్వే చెప్తుంది. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తే మాత్రం మనకి పరిణామాలు రోజు రోజుకి మారుతూ వస్తుంటాయి. కాకపోతే సమయం చాలా తక్కువగా ఉంది, 8 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మనకి 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది. కాబట్టి సో ఇక ఎప్పటి నుంచి చూస్తే పరిణామాలు ఏమి చేంజ్ కావు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఏగవంతం చేశాయి. సో అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో ముమ్మరమయ్యారు. కాబట్టి
సో కేకే సర్వే మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కేకే సర్వే చేసింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.